ఎక్కడ దిగిపోతారు? ఎవరిని మరిచే జనులు? దుష్టులు, దేవుడిని మరిచే జనులు. యేసు ప్రభు చాలా మంది నమ్మరండి, యేసైనా అంగీకరించున్నామా? యేసు ప్రభు గురించి తెలుసు, యేసు చేసే అద్భుతాలు తెలుసు, యేసుని అంగీకరించి మారు మనసు పొంది మరలా పాపం. ఇంకొక విషయం చెప్పాలి. మా యొక్క మామగారు అంటే మా అమ్మగారు మేనత్తగా యేసు ప్రభువుని నమ్ముకున్నారు, అంగీకరించారు. అంగీకరించినప్పటికీ వారిలో స్థిరము లేదు. మరలా మాకు మార్పు లేదు, ఒక అద్భుతం జరగట్లేదు, ఒక కార్యం జరగట్లేదు అని చెప్పేసి మరలా పూజలు చేయడం, ఆరాధన చేయడం ప్రారంభించారు. ఈ ప్రారంభం ఏమైపోయిందంటే వాళ్ళకి పిల్లలు కలిగారు, అందరూ బట్టి దేవుడికి స్తోత్రం, దేవుడు ఆశీర్వదించారు. కానీ ఏదో ఒక సంశయం, దేవుడిని విడిచి నమ్మినంత వరకు కూడా అంతా బాగుంటుంది. విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి భయపడతారు? శ్రమలు వస్తాయి. ప్రతి క్షణమున సమాధానం ఉంటుంది, ప్రయాస కనబడుతుంది. నేను ఒక మాట, ఆవిడ చెడిపోయేంత వరకు కూడా ఎంత ప్రయాసపడ్డారంటే, ఎంత భారం కలిగి ఉన్నారంటే అంత భారం కలిగి ఉన్నారు. చాలా భారం కలిగి ఉంటారు. పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో చాలా బాగా. ఇది నిజమైన సంగతి, జరిగింది మా కుటుంబంలో జరిగిన సంగతి. చాలా భయంకరమైన పరిస్థితి. నువ్వు ఒక్కసారి విశ్వాసములో నడిపించబడిన తర్వాత దేవుని వైపు చూడకుండా ఉంటే మనము త్రోసివేయబడతాం. దేవుని మీద ఆధారపడకుండా ఉంటే, ఆ విమోచనను మనము కలిగి ఉండకుండా ఉంటే మనము త్రోసివేయబడతాం. ఖచ్చితమైన మాట. అటువంటి అనుభవంలో ఎవరు ఉండకూడదు, అటువంటి స్థానంలో ఎవరు ఉండకూడదు అని చెప్పేసి యెషయా గ్రంథం 59:2 ప్రకారము అక్కడ అంటున్నాడు కదా. మీకు మరుగుపరచును, మీరు చేసే పాపములే ఆయన ముఖాన్ని మరుగు చేస్తున్నాయి. కనపడనివ్వట్లా, వాక్యాన్ని అంగీకరించినట్ల. యేసు వస్తున్నప్పటికీ, నీ ఇంటి ముందు నుంచే వెళుతున్నప్పటికీ, నీ ముందు నుంచే వెళుతున్నప్పటికీ కనిపించట్లా. నీ ఇంటిలోని కొంతమంది ఇంట్లోకి వచ్చినప్పటికీ కనపడండి. కొంతమంది పాపములు అలా కప్పేసుకుని మరుగు చేయబడి ఉన్నాయి. దేవునికి దగ్గరగా రానివ్వడం, విమోచన కావాలి. ఇప్పుడు ఈయనను నీవు విమోచన అనుభవంలో నడవాలి అంటే చూడండి, ఒక్కొక్క విషయము. కొలస్సీ 2:13-14 వచ్చిన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. ఒకసారి చెప్దామా? ఆయన మీతో కూడా మమ్మల్ని జీవింపజేసినందుకు వందనాలు ప్రభు. మీతో కూడా మమ్ములను జీవింపజేసినందుకు వందనాలు. కారణము ప్రతి పాపములు ఆయనను చూసి క్షమించి మనకు తండ్రికి మధ్యలో కట్టబడిన ప్రతి పాపపు గోడను ఆయన వెరగొట్టేస్తాడు. ఇప్పుడు మనం ఆయన ముఖాముఖిగా చూడవచ్చు. ఇప్పుడు ఆయన వాక్యాన్ని వినొచ్చు. ఇప్పుడు ఆ వాక్యముని విడిచుండగానే డైరెక్ట్గా మనం వదల